హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్. ఈరోజు అది రాకా కూడా రిలీజ్ చేశారు కదా పోస్టరు. ఇక పబ్లిక్ కొంతమంది ఏమో బాగుందంటారు, కొంతమంది ఏమో బాగాలేదంటారు, కొంతమంది ఏమో రాణి ఏమో పీకేస్తాం మొత్తం అంటారు. ఆయన ఆల్రెడీ పీకేసుకొని వస్తున్నాడు, ఇంక నువ్వు పీకేది ఏంది? రాణియం పీకేస్తాము, రాకని రాణియం పీకేస్తాము అంటున్నారు. ఆయన ఆల్రెడీ పీకేసుకొని వస్తున్నాడు, ఇంక మనం పీకేది ఏమన్నాడా? అది గోర్లు పెట్టండి భయ్య, అది గుడ్డెలు గోర్లా లేకపోతే సింహానియా నల్లపులియా ఏందనేది అర్థం కావట్లేదు. రాని చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు పెద్ద పెద్ద మోతిబర్లని అక్కడ వదిలేసుకొని ఇటు మన తెలుగు వైపు వచ్చిండు ఒక తమిళ డైరెక్టర్ అంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే పెద్ద పెద్ద మోతిబర్లు అక్కడ ఉన్నారు. కమల్ హాసన్ ఉన్నాడు, రజనీకాంత్ ఉన్నాడు, సూర్య ఉన్నాడు, విజయ్ దళపతి, ఇంకా చాలా పెద్ద పెద్ద మోతిబర్లు అందరూ అక్కడనే ఉన్నారు. అక్కడ ఆయన వచ్చేసి తెలుగు అని వైపు చూశాడని అంటే అక్కడ లేని దమ్ము ఇక్కడ తెలుగు కాడ ఉంది. నేను తెలుగుతో సినిమా తీస్తే నేను సక్సెస్ అవుతా అనేది ఒక తెలుగు ఇండస్ట్రీ, ఒక టాలీవుడ్ అనేది ఒక మెసేజ్ ఇచ్చింది యావత్ భారతదేశానికి. ఏది రాజమౌళి ద్వారా. అందుగురించి యావత్ భారతదేశంలో ఉన్న డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఆఖరికి కూడా ఈ హీరోయిన్లు కూడా తెలుగు హీరోలతోటి సినిమాలు తీస్తే మేము సక్సెస్ అవుతాం అనే కాడికి వచ్చింది. ఇప్పుడే మనం దాన్ని బాగుంది బాగలేదని మనం ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడే ప్రెగ్నెంట్ అయింది, మనం ఇప్పుడే అమ్మాయా అబ్బాయా నల్లోడా పొట్టోడా పొడుగోడా మనం ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేం కదా. కానీ 8 నెలల తర్వాత తెలుస్తుంది అమ్మాయి అబ్బాయి అనేది. డెలివరీ అయినాక ఆటోమేటిక్గా అది పాసా ఫెయిలా అమ్మాయి అబ్బాయి అనేది తెలుస్తుంది. ఏమీ లేనిదే మన ఒక తమిళ డైరెక్టరు మన తెలుగు వైపు వచ్చి సినిమా తీస్తున్నాడు అంటే ఏదో ఆశించే ఉంటుంది కదా. చూద్దాం. ఏదో ఒక లుక్, ఒక కొత్త లుక్ అయితే ఉన్నది కదా. ఇప్పుడు ఆ గుండుతోటి మన టాలీవుడ్లో ఇంతవరకు ఏ హీరో కూడా సాహసం చేయలే. ఒకరు చేయాలనుకున్నా కానీ ధైర్యం సరిపోలే. ఇప్పుడు పెద్ద అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గుండు చేయించుకొని సినిమా తీయాలన్నా కూడా దానికి ఒక దమ్ము ధైర్యం ఉండాలన్న. చిరంజీవి చేయలేదు, కృష్ణ చేయలేదు, కృష్ణరాజ్ చేయలేదు, ఏఎన్ఆర్ చేయలేదు, ఎన్టీఆర్ చేయలేదు, ప్రభాస్ చేయలేదు, ఎవ్వరు చేయలేదు. ఒక కొత్త లుక్ తోటి ముందుకు వస్తున్నాడు. రాని వచ్చిన తర్వాత చూద్దాం. అప్పుడు సూర్య కూడా గుండుతోటి వచ్చిన తర్వాత చాలామంది ఎక్కిరించారు. ఎట్లా ఎంతో బాగుంది గజని సినిమా, చాలా బ్రహ్మాండంగా ఉంది. అవునా కదా? సో రియల్లీ అండి నేను ఏం చెప్తున్నాను, అల్లు అర్జున్ గారు రాకా పోస్ట్ నిజంగా ఫ్యాన్స్ అందరూ పెద్ద కెవ్వు కేక ఆ లెవెల్లో అనిపించింది. నిజంగా పోస్ట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఆయన లుక్ని. అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా బర్త్డేకి నిజంగా దీనమ్మ అనే పోస్ట్ ఏమైనా ఉందంటే నిజంగా అల్లు అర్జున్ గారి రాకా మూవీ పోస్ట్ అని చెప్పచ్చు. అంటే అంత పెద్ద హీరో అలా గుండు ఎట్ ది సేమ్ టైం అలాగా ఒక ఎనిమల్, అది ఏం ఎనిమల్ అనేది మనకి ఇంకా సరిగ్గా రివీల్ అవ్వట్లేదు. ఎలుగుబంట ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు. అలాంటి ఒక రోల్ ఆయన సెలెక్ట్ చేసుకోవడం అనేది నిజంగా ఒక మెట్టు ఎక్కేశారని చెప్పాలి. నిజంగా మెట్టెక్కేస్తానని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా అల్లు అర్జున్ గారు, హ్యాట్స్ ఆఫ్. అసలు స్టైల్ ఏంటండి, ఆ గోర్లు ఏంటి, ఆ స్టైల్ ఏంటి, వామ్మో మీకు స్టైలిష్ స్టార్ అని పెట్టడంలో ఎటువంటి సందేహం లేదు. వేరే లెవెల్ అండి. కరెక్ట్గా మీకు మాత్రం సెట్ అవుతుంది అది. నిజంగా ఆ లెవెల్లో ఉంది నిజంగా పోస్ట్ అయితే మాత్రం. నాకు అనిపిస్తుంది పుష్ప రికార్డులు తిరగరాయాలని లేకపోతే ఇంకోటి రికార్డులు తిరగరాయాలని సరే మీ తర్వాతనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు రోజుకి ఫ్యాన్స్ నేను ఎంత మెప్పించాలి, వాళ్ళు నా కోసం ఎంత చేస్తున్నారు, సో ఆ లెవెల్లో నేను ఎంత కష్టపడాలని మీలో చూస్తున్నాను నేను. నిజంగా రీసెంట్ టైమ్స్ లో మీలోనే చూస్తాను. అన్న ఇది అల్లు అర్జున్ పోస్టర్ వచ్చింది కదా, ఈరోజు ఆయన బర్త్డే ఉంది కదా, సో ఎట్లా ఉంది ఆ పోస్టర్, ఎట్లా ఉంది బర్త్డే గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బర్త్డే అయితే ఆల్రెడీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి, ఓకే ఫైన్. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఏంటంటే అట్లీ గారు, డైరెక్టర్ అట్లీ గారు అనమాట. అయితే పోస్టర్ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో ట్రై చేస్తానని అనిపిస్తుంది అనమాట. ఇదే కాదు, ప్రీవియస్ చూసిన ఏ సినిమా అయినా కానీ అల్లు అర్జున్ గారిది సన్ ఆఫ్ సత్యమూర్తి తీసుకుంటే ఒక ఫాదర్ గురించి, దాని తర్వాత జులై సినిమా చూసుకుంటే ఒక ఫ్యామిలీ ఎథిక్స్ మనీ దానికి సంబంధించి, దేశంలో తీసుకుంటే ఒక లవ్ ట్రాక్, పుష్ప 1, 2 చూసుకుంటే కొద్దిగా అంటే ఒక కూలీగా ఉన్నోడు ఎలా ఎదుగుతాడు అని చెప్పి ఆయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ అయితే చేసుకుంటున్నాడు. అయితే చూసుకున్నట్లయితే పాన్ ఇండియా అయిపోయింది అనమాట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, పాన్ ఇండియా లెవెల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. అలాగే ఇప్పుడు అట్లీ గారితోటి సినిమా అయితే చేస్తున్నారు. ఓకే, మంచి హిట్, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి
సో మీకు ఆ పోస్టర్ చూస్తే ఎట్లా అనిపించింది? అంటే హాలీవుడ్ సినిమాలా ఉందా, డిఫరెంట్ అంటే వరల్డ్? అది హాలీవుడ్ కైండ్ ఆఫ్ వేలో తీస్తున్నా భయ్య. ఎందుకంటే తెలుగు అంటే మాసు అంటే తెలుగు స్టోరీస్ అన్నీ ఏంటంటే ఒక 1990 స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, ఒక రా లుక్ పెద్ది కానీ చూస్తున్నాం కదా, రంగస్థలం కావచ్చు, బాహుబలి కావచ్చు, ఒక మనకేంటంటే పురాతనవి కావచ్చు, ఆ 1990s ఆ కైండ్ ఆఫ్ జోనర్లోటివి మాస్గా ఉంటాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. హాలీవుడ్లో ఏంటంటే వాళ్ళు కొద్దిగా అప్డేట్ వెర్షన్లో సినిమాలు అయితే తీస్తున్నారు. అలా అని చెప్పి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తక్కువ అని కాదు, మన వాళ్ళకి ఈ సినిమాలు నచ్చుతాయి. ఆ పోస్టర్ చూసుకున్నట్లయితే బాలీవుడ్ ఆ కైండ్ ఆఫ్ రేంజ్లోనే ఉందన్నమాట. అంటే ఆల్రెడీ చెప్పారు కదా వాళ్ళు, గ్రాఫిక్స్ ఈ కైండ్ ఆఫ్ జోనర్లో తీస్తున్నాము, అవతార్ని ఇలా చెప్పారు కదా, అలాగే ఉంటుందని అనుకుంటున్నాం సినిమా మరి.